ఈ సినిమాతో మీరు టైర్ 1 హీరో అయిపోయారని అంటున్నారు సార్. పేర్లు పెట్టకండి సార్ అలాంటివి, దయచేసి మీకు దండం పెడతాను. అది ఎవరు మొదలెట్టారో తెలియదు, ఎందుకు మొదలెట్టారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడైతే అదే అండి. సో నాకు తమ సంబంధం లేని విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగితే ఎలా అండి? మీరు క్రియేట్ చేశారు, అదే ముందుకెళ్తుంది అలా. సో నాకు అసలు సంబంధం లేదండి. నన్ను అసలు వదిలేండి ఈ గోల్ నుంచి మధ్యలో బయటికి. కానీ మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా, మీ ఫ్యాన్స్ వదలట్లేరు కదా ఎవరు కూడా. అంటే ఎవరు నేను అసలు నాకు సో నేను అదే అంటున్నాను, నేను బయట ఉంటాను నా. నేను నాని గారితో 2 సినిమాలు చేశానండి. సో నాని గారి ఫ్యాన్స్ గురించి నాకు ఒక అంచనా ఉంది. ఓకేనా? నేను మామూలుగా ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదా, ఆయనకి ఇంకా ఎక్కువ ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. ఎలా జరుగుతాయి తెలుసు? పిల్ల జమీందార్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఓకేనా? జెర్సీకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, శ్యామ్ సింగ్ రాయ్కి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, దసరాకు ఒక ఫ్యాన్స్ ఉన్నారు, అంటే సుందరానికి ఒక ఫ్యాన్స్ ఉన్నారు, ఎంసీఏకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. రేపు సరిపోదాక ఇంకో ఫ్యాన్స్ సెక్షన్ తయారవుతుంది. ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వర్గాన్ని టచ్ చేస్తూ ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే వెళ్తున్నారు. సో ఆయన మనం వచ్చేసరికి ఈ టైర్లోకి వెళ్తారు, ఆ టైర్లోకి వెళ్తారు, మనం రిస్ట్రిక్ట్ చేయకుండా ఆయన వదిలేస్తే ఇంకా ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ముందుకు తీసుకెళ్తారండి.